అక్కడ స్పేస్లో అంత నాయిస్ ఉండదు కాబట్టి ఆయన స్లోగా చెప్పారు. యా Review about the teaser, but after every line add Om Beam Bush. టీజర్ గురించి రివ్యూ చెప్పి ప్రతి వాక్యం తర్వాత ఓం భీమ్ బుష్ అనాలి, అంతేనా? కరెక్ట్ అండి. సో దాంట్లోంచి మనం మీడియా పర్సన్స్ నుంచే సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో మీడియా నుంచి ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఎదురుగా గ్రేట్ అందరు మూర్తి పెద్దలతో మొదలు పెడదాం. పెద్దవారు మూర్తి గారు. హలో. స్పేస్ ఓం భీమ్ బుష్ అని మీరు రివ్యూ చెప్పాలన్నమాట చూసిన టీజర్ ని. టీజర్ చాలా బాగుందండి సార్. మధ్యలో ఓం భీమ్ బుష్ అనాలి మీరు. ఫస్ట్ లాస్ట్ మధ్యలో మీది యాడ్ చేయండి. మాట ఏంటండి? ఆవిడ వీళ్ళు ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చిన బస్సు. అంతేనా? అంటే వాళ్ళకి దొరికిన గుప్తనిదా? వాళ్ళకి దొరికిన గుప్తనిదా అంటే మూర్తి గారు మీరు ఓం భీమ్ బుష్ అంటూ మీ రివ్యూ ఇచ్చేయండి టీజర్ కి. మాటకి ముందుకు ఓం భీమ్ బుష్ కావాలి. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ఓన్లీ మ్యాజిక్ నో లాజిక్ పర్ఫెక్ట్గా ఉంది. పంచులు బాగా బయలుకి. థ్యాంక్ యూ. చివరిలో వేసిన గొప్ప నిధులు గలగలాడే ఓం భీమ్ బుష్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ చిట్టి ఎవరు తీస్తున్నారంటే ప్రియదర్శి గారు దగ్గరగా ఉన్నారు. మరి tweet something on the spot about the Om Beam Bush teaser you just watched. విష్ణు గారు పెద్దవారితో మొదలెట్టారు, నేను కూడా పెద్దవారితోనే మొదలెడతాను. ప్రభు గారు ఇక్కడే ఉన్నారు. ఓకే ప్రభు గారు మీ ట్విట్టర్ తీయండి వెంటనే. హ్యాండ్సమ్ జర్నలిస్ట్. సో ఈ ట్వీట్ ఈ టీజర్ గురించి మీరు ఏమనుకున్నారని ఈ కెమెరాలో కనిపించేట్టుగా మీరు కొంచెం మా కోసం ట్వీట్ చేస్తారా? మీ రివ్యూ, ఆనెస్ట్ రివ్యూ ఏదైనా సరే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్వీట్ చేస్తే సరిపోద్ది. నేను ప్రముఖ జర్నలిస్ట్ కుమార్ గారిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను కుమార్ గారు సార్, కుమార్ గారితో సంభవమే మీరు జోక్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మా సినిమా కోసం, మా సినిమా నిలబెట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. టీచర్ గురించి అయితే మాట్లాడతాను సార్. ఇప్పుడు ఇన్స్టెంట్గా అది చెప్పినా కూడా జోకే సార్. ఓకే చెప్పండి. చెప్పండి కుమార్ గారు చెప్పండి, పర్లేదు. అంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ స్పేస్ సూట్స్లో రావడం అనేది మాకు నిజంగా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మీరు ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాల వైపు ఎక్కువ చేస్తుంటారు శ్రీ విష్ణు గారు. Oh, this is nice. Okay, I got the easy one. Repeat the new age entertainment mantra, Om Beam Bush, along with us 3 times. ఆలస్యం చేయకుండా ఒక్కసారి అందరితో కలిసి ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. వెరీ గుడ్. My lovely brothers, ఒక్కసారి గట్టిగా మనం అంటే యూత్ అంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రభు అన్న ఏజ్ నుంచి మన ఏజ్ వరకు అందరం కూడా యూజ్ చేసిన ఏకైక పదం ఓం భీమ్ బుష్. ఒకసారి థియేటర్ మొత్తం నా తమ్ముడు థియేటర్ అంటే నాకు సౌండ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మైక్ ముందు నేను చిన్నప్పటి నుంచి. రెడీ? ఒకసారి సహకరించారు అందరూ కూడా. రెడీయా? ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. నిజంగా కూడా హర్షన్న అంటే హుషారు. ఉండిపోరాదే ఉండే నీదే లే బా పాట అంటే తమ్ముడు రాత్రిపూట నిద్ర రానప్పుడల్లా పెట్టుకుంటా ఇప్పటికీ. ఎందుకంటే నా లైఫ్లో లేదే లవ్ రా, ఐ మిస్ అది. కానీ ఒక లవ్ స్టోరీ పెట్టమని సినిమా అయిపోయేదాకా అడిగిన. సినిమాలో టీజర్లో అయితే చూసింది కదా, నా క్యారెక్టర్ పేరు అమావాస్య. నాకు దయాలు గారు సారీ అబ్బా చెప్పేసిన నా లీక్ టెంప్టింగ్లో చెప్పేసిన. నా క్యారెక్టర్ ఏమో మరి అంటే అది చూస్తుంటే ఆనందంలో చెప్పేసిన. తమ్ముడు క్యారెక్టరు నేను చేసిన వీళ్ళు ముగ్గురికి నన్ను జబ చేసి సూపర్ ఉంటుంది. లాజిక్ లేదే లైఫ్లో కామెడీకి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, అది కాదు. కామెడీ కావాలంటే ఎప్పుడు ఎక్కడైనా రావచ్చు. అంటే మనం ఫ్రెండ్స్తో పోయినప్పుడు రావచ్చు, అసలు అనుకోని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా లాజిక్ లేదు. మొత్తం లైఫ్ మొత్తంలో ఎలా అయితే లాఫింగ్ ఉంటుందో ఈ సినిమా కూడా మీకు 2 hours చేంజ్ ఏదైతే ఉంటుందో మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లవ్ అన్న మంచి క్యారెక్టర్ పిలిచిచ్చారు డైరెక్టర్ గారు. ఇక మేడంతో చేసినందుకు చాలా సంతోషం అనిపించింది నిజంగా. గీత ఓం భీమ్ బుష్
నువ్వు ఎంత మంత్రం వేసినా నేను ఇక్కడే ఉంటా. నీది మాయమైంది మనస్సు, మనస్సు నా దగ్గరికి వచ్చింది. నువ్వు స్పేస్ నుంచి వచ్చారు కదా, నువ్వు స్పేస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఏ థియేటర్ 2వ తారీఖే 22nd డేట్ బ్లాక్ చేసుకో తమ్ముడు నవ్వడానికి. Work is very easy when you have friends together. So this was like an extremely passionate work, but extreme passion needs extreme hard work too. So I thank my team, especially Bharat and my assistants also. Thanks a lot, and I wish great for this entire team. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, వెల్ విషెస్ అందరికీ. సో ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే మా డైరెక్టర్ హర్ష గారే కారణం. హుషారు సినిమాలో సేమ్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ చేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారు, మీతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నా. సారు ఇంట్రోవర్ట్ సెట్లో, నేను కూడా అట్లా ఉండేవాడిని. అండ్ రాహుల్ గారు అండ్ దర్శి, అయేషా ఖాన్, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి తోట గారు సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలాగా చాలా స్ట్రగుల్ చేసి ప్యాషనెట్తో ఉన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న యూవీ ప్రొడక్షన్, వి సెల్యూడ్కి, నాలాంటి వాళ్ళు చాలామంది ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో అండి, అండ్ వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్. మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ కమింగ్ టు దిస్ మూవీ. ఇట్స్ అ సూపర్ ఫన్, ఎక్స్ట్రీమ్లీ వ్యాకీ మూవీ. సో అంతే, మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. టీజర్ చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ కూడా బాగుంటుంది. ప్లీజ్ అందరూ March 22 తప్పకుండా చూడండి. సార్ మైక్ కొంచెం సార్ వన్స్ మోర్ అంటున్నారు సార్ ఆడియన్స్. మాట్లాడటమే తక్కువ మాట్లాడుతున్నారు, సినిమా మాట్లాడుతుందంటారు, కానీ మీరు కొంచెం అన్నా మాట్లాడాలి. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ప్లీజ్ బ్లెసెస్. March 22 వస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, బాగున్నారా? Thank you to all media people, first of all, for being present here. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप शूट कर रहे होते हो और तब अगर आपको मजा आ रहा है तो काफी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కలవడలేదు, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవాలు మేమిద్దరం క్లాస్మేట్స్. 14 ఏళ్ళు దోస్తానా. ఫస్ట్ హుషారులో టార్చర్ పెట్టిండు, హుషారులో సరిపోదని ఈ సినిమాలో నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషారుగా ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నా అని. కానీ చేయించాడు మొత్తానికి. సో ఆగా విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లో ఉన్నాయి. చూద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపోయినారు పో. ఈ మనిషి అప్పుడు ఎంబడి పడతారు కదా, పైసలు అని. అట్లా నన్ను ఎంబడి సినిమా చెప్తే దీనిలో లాజిక్ ఏమి రా అన్నా ఫస్ట్. నేను వాళ్ళు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముంది రా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుంది రా అన్నా నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరు ఇద్దరు చేస్తున్నారు కదా, మనం ముగ్గురం అంటే సరిపోతుంది అని. సరిపోలే. వీడు 1.5 టార్చర్ పెట్టాడు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము, తినలేము, ఇవ్వలేము, కూర్చోలేము, నిలవలేము. ఏడాది, కానీ 1.5 కష్టపడిన ఫలితంగా మీరు చూడాలంటే మార్చి గడ్డ ఫుడ్ పెట్టండి వీళ్ళకి. ఎవరన్నా 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3 చూస్తారు కదా.
చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఓము ఈయన బీను కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాటికి ఇవ్వకండి. ఓకే, నా ప్యాంట్ జారిపోతుంది లోపల. ఏంటి ఏంటి ఇవ్వండి డైలాగ్, నా డైలాగా పైసలు చెప్తాను డైలాగ్. అంతే, అవును. ఏమనుకోవద్దు, కొంచెం నిజంగానే జలుబు ఇదంతా. అందరికీ నమస్తే. ఓం భీమ్ బస్ మార్చి 22వ తారీఖు రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22వ తారీఖు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురులో కొంచెం సనుక్కుంది డాక్టర్ కృష్ణ గారు. సో కృష్ణ గారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు నేను ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాను, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఇది సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవరో తెలియదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం నేను చేస్తున్నాం. దీనికి సినిమా మొదటి నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్కి నేను, రాహుల్, దర్శన్, మా ముగ్గురు క్యారెక్టర్కి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోయాలని, అన్నీ మర్చిపోయి మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి. 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నాకు ఇస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గొప్ప గురించింది. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు వినుంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర తిరిగిపోతుంది. వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మన ఊరు ఆయన పాత్ర ఎప్పుడు వస్తున్నారు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది సినిమా చూసి అర్థమవుతుంది. మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అలాగే టీం యూవీ క్రియేషన్స్ టీం, జగదీష్ గారికి, రాహుల్ గారికి, మా వంశానికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు హర్ష, వీడి గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంకా టీజరే సరిపోదు, బోర్ కొట్టినట్టు ఉంటుందేమో మీకు. చాలా స్టోరీ చెప్పాలి, వాటి గురించి ఖచ్చితంగా చెప్తా. చాలా ఎంజాయ్ చేసాం, చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడ్చాం కూడా. ఎందుకంటే ఈ డ్రెస్ నాకు యాక్చువల్లీ ప్రతి పీక్ సమ్మర్ వేసుకుని ఆ పేపర్లో తిరిగితే పిచ్చెక్కిపోయేది అనమాట. అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మీరు ఏదో చాలా ఇబ్బంది పడ్డాం, కాకపోతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు, మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి. షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికన్నా టైం ఉండేది. చాలా చాలా కొత్త లొకేషన్లో, వెరైటీ లొకేషన్లో చేసాం. అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చేశారు. మీరు చేసిన గట్టి అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. విజయ్ గారు అమేజింగ్. సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పటిదాకా కూడా చాలా బాగా చూసుకుంటా, ఎక్కడికెక్కడ మంచి చెట్లు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే మా యాక్టర్స్ అందరూ, మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఎఫెక్ట్ శ్రీకాంత్. ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ ఆర్ట్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు. ఇది డౌన్ షో జరుగుతుంది. బతకడం ఏంటంటే ఒకేసారి మీరు ఒకే సినిమా చేస్తాడు, అప్పుడు కూడా అలా ఉంటాడా ఏంటో మరి నాకు తెలియదు. నేను లక్కీ ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను మనతో.
శిరీష్ నాకు సామి గారు నుంచి అవార్డు అయ్యారు కొరియోగ్రాఫర్. మీకు 15 years బ్యాక్ కూడా మేము ఫ్రెండ్స్. సో వెరీ హ్యాపీ. శిరీష్ గురించి కూడా శిరీష్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. అంటే ఆయుష్కి సినిమా స్టార్ట్ అయితే ఈ సినిమా అవకాశం చేసిన అందరూ స్టార్ట్ అయ్యడానికి నార్మల్గా అందరూ మారిపోయింది. అందరూ పరివర్తనలు అయిపోయారు. అందరూ మీరు అవ్వదు అంటే కొంచెం సూపర్. అలాగే వచ్చిన అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సినిమా ఇప్పుడు లాస్ట్ 40 seconds రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటువంటి కామెడీలు, ఇటువంటి మాటలు, ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే ఎస్పెషల్లీ కుర్రోళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇది ఎస్పెషల్లీ బ్యాచ్ అందరికీ కూడా చాలా 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 రోజులుగా జరుగుతుంది. ఈ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పని పెట్టించాడు మా హర్ష. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఇక్కడికి వచ్చినందుకు. March 22 థియేటర్లో కలుద్దాం. మా ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసి చేసినందుకు కూడా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.